మా వాళ్ళు అంగిలే నొంటిపై బొంగడేసుకొని అట్ట పంచ బుట్ట గోసి కట్టినాడు. ఏలడంత లేడు ఎలమందా, ఈ మందకే వస్తాదు ఎలమందా అని. ఈ ఎలమందలు ఉట్టిగా అడవిలకు దారిని చూపించిన వాళ్ళు. మానవానికి ఏ ఏ ప్రాంతాలన్నా జీవన విధానం ఉండాలో ఆ దారిలు మొదలు గొల్లాయిన గొర్రెలను పట్టుకొని పోయి, ఆవుల మందలను పట్టుకొని పోయి, రేవు చూసి నీళ్ల రేవు ఎక్కడున్నది, మనుషులు ఉండే రేవు ఎక్కడున్నది, వ్యవసాయం రేవు ఎక్కడున్నది, ఆఖరికి అన్నలు తలదాసుకోవాలంటే కూడా రేవు ఎక్కడున్నది చూపించిన వాళ్ళు గొల్లోళ్ళు అని చెప్పదలుచుకున్నాం. మీకు అడవికి దారి లేచిండు. ఏ వైద్యం ఏదొస్తే తుంపిలొచ్చి గొర్రె తుమ్మిన తగ్గిన ఏం చేసినా గొర్రెకు వైద్యం చేసి మనుషులకు కూడా ఏ పసర్లు కాలిరిగినా నీకు చెయ్యి ఇరిగినా కడుపు నొప్పి లేసిన అజీర్ణమైన మందు పోసే మొట్టమొదట మందును కనుక్కున్న డాక్టర్లు గొల్లోలని చెప్పదలుచుకున్నా. ఏ తప్పు చెప్తున్నా కొట్టుడే మధ్య సపోర్ట్ కూడా కరెక్ట్ తినడానికి ఒక మీడియా వాళ్ళందరినీ కూర్చున్నారు. ఈ ప్రపంచానికి తత్వాలు చెప్పినటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 3 పెద్ద మతాలు క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం, ఈ మూడు గ్రంథాలు బైబిల్ రాసింది కావచ్చు, బైబిల్ చెప్పింది కావచ్చు, ఖురాన్ చెప్పింది కావచ్చు, భగవద్గీత చెప్పింది కావచ్చు. ముగ్గురు కూడా గొల్లోలే, ముగ్గురు గొల్ల కాపర్లే అని చెప్పదలుచుకున్నా. మనం తెలివి తక్కువలం కాదు, కానీ గొల్లోలంటే వాళ్ళు సామెత చెప్తారు. గొల్లోలు అంటే మళ్ళీ చూపించే చెవులు పెట్టుకున్నాడు రాబాయ్, అది ఎక్కడ పెట్టుకుంటారు రాబాయ్ అని చెప్పాలి. చెవులు అది అన్న పెట్టుకుంటారు, అది ఆడ దుర్వాసన వస్తుంది కానీ పెట్టుకుంటారు రాబాయ్. నీకు తెలియలేదు, దమాట్లేదు. మీకు సామెత లేదు అంటే గొల్ల జాతిని, యాదవ జాతిని ఎంత ధైర్యస్తులైనా, ఎంత విజ్ఞానవంతులైనా ఇవాళ వరకు సమాజంలో చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఈ యాదవ జాతికి అట్లా తయారు చేసి పెడుతున్నారు. మన చరిత్ర ఈవెన్ తెలంగాణకు సంబంధించిన అంశం కూడా చెప్పాల్సుకున్నాను మీకు. అసలు తెలంగాణ ఆంధ్ర కలపాలన్నా వద్దా అనే టైంలో ఈ ప్రాంతంలో ఇక్కడ పుట్టినటువంటి, ఈ మట్టిలో పుట్టినటువంటి ఒక మాణిక్యం, ఈ మట్టిలో పుట్టినటువంటి ఒక రత్నం, ఒక కోహినూరు వజ్రమాసంటోడు ముచ్చర్ల సత్యనారాయణ గారు ఇడ్లీ సాంబార్ గోవాక్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిండు. గైర్ ముల్టీ గోవాక్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిండు. తెలంగాణ సోదర తేల్చుకో.